K7 ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కారం. నేను తోటకూర రఘు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి. అంటే రాజ్యసభ చైర్మన్ ధనుష్ గారిపై విపక్షాలు అంటే కాంగ్రెస్, డిఎంకే, ఆర్జేడి, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, ఇలా ఈ విపక్షాలకు చెందినటువంటి 50 మంది ఎంపీలు సంతకాలు పెట్టి ఆయన పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఎంత విశేషమో, ఎంత సంచలనం క్రియేట్ చేసిందో. అలాగే లోక్సభ అంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని టేకప్ చేయగానే ఒక్క నిమిషం కూడా పూర్తి కాల 58 సెకండ్ల వ్యవధిలో సభ వాయిదా పడింది. అంటే ఒక లోక్సభ మీటింగ్ మనం కండక్ట్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది 58 సెకండ్లలో వాయిదా పట్టడం అంటే అక్కడ సమస్య తీవ్రతను మనం గమనించవచ్చు. అలాగే రాజ్యసభలో కూడాను కేవలం 14 నిమిషాల్లోనే సభ వాయిదా పడింది. అంటే ఉభయ సభలలో గత 2 వారాలుగా ఏ యొక్క కార్యక్రమం సజావుగా సాగట్లేదు. దానికి ముఖ్యమైన కారణాలు 3. 1 అదాని పవర్ విషయం, 2 మణిపూర్, 3 ఈ రైతుల యొక్క ఆందోళన. ఈ 3 విషయాల మీద ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. ప్రత్యేకించి అదానీ పైన ఒక చర్చ జరగాలని చెప్పి పట్టుబడుతున్నాయి. అయితే ఎప్పుడైనా సరే అంటే విపక్ష నాయకుడికి అంటే పెద్దల సభలో రాజ్యసభలో విపక్ష నాయకుడు మాట్లాడటానికి విపక్ష నాయకుడు ఖార్గే మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడల్లా అదే సభాపతి మైకుని కట్ చేయడం జరుగుతుంది. దీనిపైన వీళ్ళు అభ్యంతరం తెలియజేస్తే ఒక ఛాంబర్కి పిలిపించటం, సర్ది చెప్పటం జరుగుతుంది. కానీ సమస్యగా వీళ్ళు కోరుకున్నటువంటి సమస్య అంటే వీళ్ళకి ఏమిటంటే మాట్లాడే అవకాశం ఇవ్వట్ల, ఆ యొక్క అంశం మీద చర్చ చేపట్టట్ల. ఇటు లోక్సభలను రాజ్యసభలను ఇదే పరిస్థితి. అంతటి అంటే అదానీ సమస్య అంటే 2 వారాల నుంచి 2 ఉభయ సభలు స్తంభించిపోయేటువంటి అదానీ సమస్య పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు తెరిచి ఈ అదానీ యొక్క పవర్ కొనుగోళ్ల పైన ఇదమిద్దమైనటువంటి ప్రకటన వెలువరించాలా, దాన్ని కొనసాగించాలా, లేకపోతే ఆ యొక్క ఒప్పందాన్ని రద్దు చేయాలా అన్న దానిపైన కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. కానీ ఆ యొక్క అగ్రిమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డికేను అదానీ సంస్థలకి అంటే సెకి ద్వారా జరిగినటువంటి ఒప్పందాన్ని అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దాని ప్రకారమే ఎలక్ట్రికల్ టారిఫ్ అంటే యూనిట్ ధరను కూడా నిర్ణయించడం జరుగుతోంది. అంటే ఆంధ్రప్రదేశ్లో అటు అంటే అధికార పక్షం కూటమి, విపక్షం వైసీపీ కూడా అదానీ యొక్క విద్యుత్ సరఫరా ఒప్పందం మీద కిమ్మనకుండా ఉన్నాయి. అంటే వైసీపీ ఎందుకు అంటే దానిలో భాగస్వామి, ఆ ఒప్పందంలో భాగస్వామి మెయిన్ జగన్మోహన్ రెడ్డికి నిధులు అందాయి అనేది అభియోగం. ఆ విషయం మీదే ఆయన 3 వార్తా సంస్థల మీద కోర్టుకు కూడా వెళ్ళారు. ఆ అభియోగాన్ని ఖండిస్తూ తనకి పరువు నష్టం వాటిల్లిందని. అయితే ప్రభుత్వం కూడా అదే స్థాయిలో అసలు ఏమిటి స్పందించట్ల. అంటే కనీసం ప్రకటించనమాట గత ప్రభుత్వం తప్పో ఒప్పో ఒక వ్యాపారవేత్తతో ఒక ఒప్పందం చేసుకుంది. ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రెండవ ప్రభుత్వం రద్దు చేయటం అనేటువంటి సంప్రదాయం మంచిది కాదు, దాన్ని కనుక కొనసాగించాల్సిందే, అది మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక లేకపోతే మా ప్రభుత్వ నిర్ణయం అని చెప్పి అయినా చెప్పచ్చు. కానీ ఏ విషయం కూడా చెప్పరు. కానీ వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. అధికార పక్షం విపక్షాలు కూడా మోగబోయినప్పుడు అంటే ఇక ఎవరు కమ్యూనిస్టులు వాళ్ళు ఎంత కోసం నీ ఎంత వరకు ఫైట్ చేయగలరు, దాని ఫలితం ఎలా ఉంటుంది? ఇది
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తంతు, రాజ్యసభ లోక్సభ కూడా అనమాట స్తంభించినా కూడాను ఆంధ్రప్రదేశ్లో ఈ విషయం మీద అనమాట కనీస చలనం లేదు అన్నది మాత్రం నిజం. దీనికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నీ స్టాండ్ ఏంటో చెప్పు. లేదు మేము అదాని యొక్క వాళ్ళు చేసుకున్న ఒప్పందాన్ని మేము గౌరవిస్తున్నాం అని చెప్పు, తప్పులేదు. ఇది నా ప్రభుత్వ పాలసీ అని చెప్పు, తప్పులేదు. ఏది చెప్పకుండా ఉండటం అనేటువంటిది లక్ష సందేహాలకి లేవనెత్తుతుంది. మళ్ళీ ఈ విషయం మీద మరి ఇంకోసారి చర్చించుకుందాం. సెలవు.